Welcome to IACE. Let us start explanation for English vocabulary day 32. Okay. Let us start with the first question. Right. ఇక్కడ మనకి so first directions చూద్దాం ఏమున్నాయో. In each of the given questions, a word has been highlighted in the statement. In the options given below, a pair of words has been given. Find the pair of the word where the first word is the synonym of the highlighted word, whereas the second word is the antonym of the given word as used in the passage. అంటే మనకి ఏమడిగాడంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ మనకి ఏముంటుందంటే ఒక బోల్డ్ వర్డ్ ఉంటుంది. ఆ బోల్డ్ వర్డ్ మనకి ఏం కావాలంటే సో ఫస్ట్ వర్డ్ ఏమై ఉండాలి, మనకి సిరణం అయి ఉండాలి. సెకండ్ వర్డ్ ఏమై ఉండాలి, మనకి యాంటనం అయి ఉండాలి. అయితే ఇచ్చిన బోల్డ్ వర్డ్ కి ఒక సిరణము ఒక యాంటనం మనకి ఆప్షన్ లో ఉంటాయి. వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us try to answer that. Right, so the book talks about how these charters can be used to enhance one's performance in decision making, studies and life in general. Okay, అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ మనకి ఏముందంటే ఎన్హాన్స్ ఉందండి. ఏముంది మనకి ఎన్హాన్స్. నార్మల్ గా మనకి సో ఎన్హాన్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇంప్రూవ్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఎన్హాన్స్ అంటే ఏం చెప్పొచ్చు మనం, ఇంప్రూవ్. దీనికోసం నేను కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి. రైట్, ఇంప్రూవ్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే మ్యాగ్నిఫై అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, మ్యాగ్నిఫై అనొచ్చు. లేదంటే ఇంకేం చెప్పొచ్చు మనం, ఇంటెన్సిఫై అని చెప్పొచ్చు. మ్యాగ్నిఫై, ఇంటెన్సిఫై, రైట్, బూస్ట్ అని చెప్పొచ్చు. సో లేదంటే యాంప్లిఫై అని చెప్పొచ్చు. సో వీటిలో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఎన్హాన్స్ మనం ఏం చెప్పొచ్చు, మనం ఇంప్రూవ్ అని చెప్పొచ్చు, మ్యాగ్నిఫై అని చెప్పొచ్చు, ఇంటెన్సిఫై అని చెప్పొచ్చు, బూస్ట్ అని చెప్పొచ్చు, యాంప్లిఫై అని తీసుకోవచ్చు. దాన్ని మెరుగుపరచడం అంటాం తెలుగులో. అలా మెరుగుపరచడం ఏమంటాం మనం, ఎన్హాన్స్మెంట్ చేయడం అంటాం. ఓకేనా, కాబట్టి అది మనకి ఏంటిది, సినోనిమ్స్. రైట్, ఒకవేళ మనకి వీటికి యాంటనమ్స్ అడిగారు అనుకోండి, వీటికి యాంటనమ్స్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎంఏఆర్, మార్ అని తీసుకోవచ్చు. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే డిమినిష్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, డిమినిష్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, డిమినిష్ అంటే మీనింగ్ ఏంటి, తగ్గిపోవడం. సో ఇంప్రూవ్ అవడం, తగ్గిపోవడం. ఓకేనా, నెక్స్ట్ మనకి మార్ అంటే మీనింగ్ ఏంటంటే స్పాయిల్. దేనైనా సరే స్పాయిల్ చేయడం ఏమంటామంటే మార్ అంటామండి. రైట్, సో ఇంప్రూవ్ చేయడం అంటే దాన్ని బెటర్ గా చేస్తున్నాం. దాన్ని ఆపోజిట్ ఏమవుతుంది, మనం స్పాయిల్ చేయడం. దాన్ని స్పాయిల్ చేయడం ఏమంటామంటే మార్ అంటాం. ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎన్హాన్స్. కాబట్టి ఇప్పుడు మనకి ఈ వర్డ్స్ కి సినోనిమ్స్ ఏమున్నాయో యాంటనమ్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది, రివల్సన్. రివల్సన్ అంటే మనకి ఫస్ట్ అయితే మనకి నౌన్ అండి. ఏంటిది, నౌన్. ఎందుకంటే మనకి ఏమొచ్చింది, ఐఓఎన్, నౌన్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. మీనింగ్ ఏంటంటే రివల్స్ అంటే మీనింగ్ ఏంటంటే లోత్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, లోత్ ఆర్ డిస్గస్ట్. కాజింగ్ లోత్ ఆర్ డిస్గస్ట్. ఫీలింగ్. అసహ్యం వేసే విధంగా దాన్ని అసహ్యం వేసే విధంగా ఏదైనా ఉంటే దాన్ని ఏమంటామంటే రివల్షన్ అంటామండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏంటంటే విగర్. విగర్ అంటే ఏంటంటే మనకి ప్యాషన్ అంటాం. ఏమంటాం మనం, ప్యాషన్. లేదంటే ఎంతూజియాజం అని చెప్పొచ్చు. ప్యాషన్ లేదంటే ఎంతూజియాజం, దాన్ని ఏమంటామంటే విగర్ అంటామండి. రైట్, కానీ మనకు కావాల్సింది మనకి ఏంటి, ఎన్హాన్స్ కదా కావాల్సింది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది చూడండి ఇక్కడ, అగ్మెంట్. సో అగ్మెంట్ అంటే మనకి ఏంటి, ఎన్హాన్స్. అగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఎన్హాన్స్. ఇది మనకి సినోనిమే అగ్మెంట్. సో అగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి స్ట్రెంగ్త్ అనే. కాబట్టి సరిపోతుంది. రైట్, కాబట్టి అగ్మెంట్ మనకి సినోనిమే. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది మనకి హ్యాస్టన్. హ్యాస్టన్ మీనింగ్ ఏంటంటే క్విక్లీ అండ్ హ్యాస్టన్ మీనింగ్ ఏంటి, డూ సంథింగ్ వెరీ క్విక్లీ. ఇది మనకి సినోనిమ్ అయినప్పటికీ హ్యాస్టన్ మనకి ఏం కాదు, యాంటమ్ కాదు కదా. హ్యాస్టన్ అంటే ఏమనుకున్నాం మనం, సో డూ సంథింగ్ వెరీ క్విక్లీ అంటే సో ట్రై టు డూ సంథింగ్ వెరీ క్విక్లీ, దాన్ని ఏమంటాము, హ్యాస్టన్ అంటాం. కాబట్టి ఇది సినోనిమ్ సరిపోయినప్పటికీ యాంటనమ్ రావట్లేదు కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదండి. రైట్, అగ్మెంట్ అంటే మనకి మీనింగ్ ఏంటి, స్ట్రెంగ్తెన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, స్ట్రెంగ్తెన్. ఇది మనకి సినోనిమ్ అయ్యే ఛాన్స్ ఉందండి, స్ట్రెంగ్త్. ఓకే, నెక్స్ట్ మనకి ఏమొచ్చు, మనకి ఇంప్రూవ్ మనకి ఛాన్స్ ఉందా లేదా. ఎన్హాన్స్ అంటే సినోనిమ్ అవుతుంది, మనకి ఇంప్రూవ్ అవుతుంది. దానికి యాంటమ్ ఏం తీసుకోవచ్చు మనం, ఎంఏఆర్. మార్ అంటే స్పాయిల్, లేదంటే ఏం తీసుకోవచ్చు మనం, డిమినిష్. కాబట్టి ఇంప్రూవ్, డిమినిష్. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే సినోనిమ్, యాంటనమ్. పేరు వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు మనం, సి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఏమొచ్చు అంటే ఎన్రిచ్. సో ఎన్రిచ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో టు మేక్ సంథింగ్ బెటర్. రిచ్ అండ్ రిచ్. ఓకేనా, కాబట్టి అదే డేంజర్ అండ్ డేంజర్ లో పెట్టండి ఏమంటాం, ఎండేంజర్ అంటాము. రిచ్ గా చేయడం ఏమంటాం, ఎన్రిచ్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి మనకి, అగైన్ ఇంప్రూవ్ చేయడమే. కాబట్టి ఎన్హాన్స్ మనకి ఎన్రిచ్ కూడా ఏమవుతుంది, మనకి సినోనిమే. ఎన్రిచ్ కూడా సినోనిమే అవుతుంది. అట్ ద సేమ్ టైం అప్గ్రేడ్ కూడా ఏమవుతుంది, సినోనిమే అవుతుంది. అంటే ఆప్షన్ డి లో మనకి రెండు కూడా ఏమైతాయి అంటే సినోనిమ్స్ అవుతాయండి. ఎన్రిచ్ కి
ఇంప్రూవ్, ఎన్హాన్స్ కి రెండు ఏమైతే మనకి సినోనిమ్స్ అయితే, ఎన్రిచ్ అన్న అప్గ్రేడ్ అన్న రెండు ఏంటి మనకి ఎన్హాన్స్ సినోనిమ్స్. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకున్నది మనకి ఎన్హాన్స్ కి ఏమేమి అనొచ్చు మనం, అగ్మెంట్ అనొచ్చు, ఎన్రిచ్ అనొచ్చు, అప్గ్రేడ్ అనొచ్చు, ఇంకేమనొచ్చు మనం, ఇంప్రూవ్ అనొచ్చు, మ్యాగ్నిఫై అనొచ్చు, ఇంటెన్సిఫై అనొచ్చు, బూస్ట్ అనొచ్చు, యాంప్లిఫై అనొచ్చు. ఆపోజిట్ గా ఏం తీసుకోవచ్చు మనం, డిమినిష్ అండ్ మార్. ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి రైట్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి, రివల్షన్ అంటే మీనింగ్ ఏంటి, కాజింగ్ డిస్గస్ట్ ఆర్ లోథింగ్ అని చెప్పొచ్చు రైట్. నెక్స్ట్ మనకి విగర్ అంటే మీనింగ్ ఏంటి, ఎంతూజియాజం ఆర్ ప్యాషన్. లెట్ us ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్ రైట్. మనకి సెకండ్ క్వశ్చన్ కి సేమ్ డైరెక్షన్స్ అంటే ఏముండాలి మనకి, ఇచ్చిన బోల్డ్ వర్డ్ కి ఫస్ట్ వర్డ్ ఏమై ఉండాలి మనకి, సినోనిమ్ అయి ఉండాలి, సెకండ్ వర్డ్ ఏమై ఉండాలి మనకి, యాంటోనిమ్ అయి ఉండాలి రైట్. మన క్వశ్చన్ చూద్దాం ఏముందో, ద ఫ్లో ఆఫ్ వీక్ ఎకనామిక్ డేటా ఫ్రమ్ ద యుఎస్ played a key role in bolstering sentiment towards precious metals in the first week of October. ఇక్కడ మనకి ప్రీషియస్ అండ్ మీనింగ్ ఏంటంటే వాల్యుబుల్ అని చెప్పి, ప్రీషియస్ అండ్ మీనింగ్ ఏంటి వాల్యుబుల్. అది పక్కన పెడితే మనకి ఏమొచ్చింది బోల్స్టర్. బోల్స్టర్ అంటే మనకి ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి రైట్. మనకి బోల్స్టర్ మనకి స్ట్రెంగ్త్ అని అంటామండి, ఏమంటాం మనం స్ట్రెంగ్త్. బోల్స్టర్ మీనింగ్ ఏంటి స్ట్రెంగ్త్ అని చెప్పి, ఓకేనా. సో దీనికి ఆపోజిట్ మనకి ఏమవుతుంది వీక్, వీకెన్, స్ట్రెంగ్తెన్, వీకెన్. సో ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ అని చెప్పడానికి మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి రైట్. సో ఏంటంటే మనకి ఇక్కడ ఇన్విగరేట్ ఉంది కదా, ఇన్విగరేట్ అని చెప్పొచ్చు, ఓకే. ఇన్విగరేట్ అన్న మీనింగ్ ఏంటి స్ట్రెంగ్త్ అని. అదేవిధంగా మనకి 45 ఉంది కదా, 45 అన్న మీనింగ్ ఏంటి మనకి స్ట్రెంగ్త్ అని. సో ఇంకేముంది మనకి రైట్, రివైవ్ అన్నా కానీ మనకి ఏంటి బోల్స్టర్ అని చెప్పొచ్చు, రివైవ్. సో దాన్ని ఏం చెప్పొచ్చు మనం బోల్స్టర్. సో ఇవన్నీ మనకి ఏమైతే అంటే సినోనిమ్. అక్కడ మనకి ఏముంది వీకెన్. వీకెన్ అని చెప్పడానికి మనం ఏం తీసుకోవచ్చు అంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయండి, అవేం చెప్పొచ్చు అంటే క్రిపిలింగ్ అని చెప్పొచ్చు. సో వీకెన్. సో ఇక్కడ మనకి ఇంకేమొచ్చు, ఇక్కడ అండర్మైన్ వర్డ్ తీసుకోవచ్చు, అండర్మైన్. సో వీకెన్, క్రిపిలింగ్. అదేవిధంగా మనకి ఎగ్జాస్ట్ అని చెప్పొచ్చు, ఎగ్జాస్ట్, ఓకే. సో క్రిపిలింగ్ అని చెప్పింది అయిపోయింది కదా రైట్. ఇంకేం చెప్పొచ్చు మనం, ఎనర్వేటింగ్ అని చెప్పొచ్చు, ఎనర్వేటింగ్ రైట్. సో డ్రైనింగ్ అని చెప్పొచ్చు, ఇలాంటి వర్డ్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి మనకి బోల్స్టర్. బోల్స్టర్ అంటే మీనింగ్ ఏంటి, దేనైనా సరే స్ట్రెంగ్త్ అని అంటాం, స్ట్రెంగ్త్ ఇస్తే దాన్ని ఏమంటాము బోల్స్టర్ అంటాం రైట్. అలా దానికి ఆపోజిట్ ఏమవుతుంది వీకెన్. వీకెన్ ఏం చెప్పొచ్చు మనం, క్రిప్లింగ్ అని చెప్పొచ్చు, ఎగ్జాస్ట్ అని చెప్పొచ్చు, ఎనర్వేటింగ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఎన్ ఫీబుల్ అని చెప్పొచ్చు అండి, ఏం చెప్పొచ్చు ఎన్ ఫీబుల్. ఎందుకంటే ఫీబుల్, ఫీబుల్ అంటే ఏంటి వీక్, ఫీబుల్ అంటే ఏంటి వీక్. కాబట్టి ఎన్ ఫీబుల్ అంటే మీనింగ్ ఏంటి టు మేక్ సంథింగ్ వీక్. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుని, ఈ థీమ్ గుర్తుపెట్టుకుని రైట్. బోల్స్టర్, స్ట్రెంగ్తన్, ఇన్విగరేట్, 45, రివైవ్, ఓకే. దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు మనం, ఎన్ ఫీబుల్, అండర్మైన్, వీకెన్, క్రిపిలింగ్, ఎగ్జాస్ట్, ఎనర్వేటింగ్, ఈ వర్డ్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం రైట్. ఆప్షన్ లో మనకి ఒక సినోనిమ్ కావాలి, ఇంకోటి మనకి ఏం కావాలి యాంటోనిమ్ కావాలి. ఫస్ట్ వర్డ్ మనకి ఏమని చూడండి ఇన్విగరేట్. మనం ఏమనుకున్నాం ఇన్విగరేట్ అంటే స్ట్రెంగ్త్ అనుకున్నాం కదా, స్ట్రెంగ్త్ కాబట్టి మనకి బోల్స్టింగ్ ఏమవుతుంది స్ట్రెంగ్తన్ సినోనిమ్ అవుతుంది. ఆప్షన్ మనకి ఏముంది అండర్మైన్. అండర్మైన్ అంటే మీనింగ్ ఏంటంటే తక్కువగా కన్సిడర్ చేయడం ఏమంటాం అండర్మైన్ అంటాం, లేదంటే ఏం చేయవచ్చు మనకు సో వీకెన్ అని చెప్పవచ్చు. కాబట్టి సో ఇన్విగరేట్, అండర్మైన్, ఈ రెండు ఏమైతే అంటే మనకి సినోనిమ్ యాంటోనిమ్, సినోనిమ్ యాంటోనిమ్. కాబట్టి సో గో విత్ ఏ మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది 45 మనకి ఏంటంటే సినోనిమే, 45 మనకి సినోనిమే. కాకపోతే మనకి శాంగ్విన్ అనేది ఏమవుతుందంటే ఆప్టిమిస్టిక్ అవుతుందండి. శాంగ్విన్ అంటే మీనింగ్ ఏంటి ఆప్టిమిస్టిక్. సో ఆప్టిమిస్టిక్ అనేది మనకి ఏమవుతుంది సో వేరే మీనింగ్ వచ్చేస్తుంది రైట్. మనకి ఏం కావాలి, ఒకటి సినోనిమ్ కావాలి, ఒకటి యాంటోనిమ్ కావాలి. స్ట్రెంగ్తన్ కి ఆపోజిట్ ఏమవుతుంది వీకెన్ రావాలి. కానీ ఇక్కడ మనకి శాంగ్విన్ అంటే మీనింగ్ ఏంటి ఆప్టిమిస్టిక్. కాబట్టి మనకి బి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఆర్డోర్. ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటంటే ప్యాషన్ అని చెప్పొచ్చు అండి, ఏం చెప్పొచ్చు మనం ప్యాషన్, లేదంటే ఎంతూజియాజం అని చెప్పొచ్చు. ప్యాషన్ లేదంటే ఎంతూజియాజం, దాన్ని ఏమంటాం ఆర్డోర్. కానీ మనకు కావాల్సింది మనకి ఏంటి బోల్స్టర్ కి సినోనిమ్ కావాలి, కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. మనకి స్పేర్స్ అంటే మీనింగ్ ఏంటి, స్పేర్స్ అంటే మీనింగ్ అంటే స్కేర్స్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం స్కేర్స్. చాలా తక్కువ అమౌంట్ ఉండదాన్ని ఏమంటామంటే స్పేర్స్ అంటామండి. తక్కువ అమౌంట్ ఉంటే దాన్ని ఏమంటాము స్పేర్స్ అంటాం. ఇన్సఫిషియంట్ అమౌంట్ దాన్ని ఏమంటాము స్పేర్స్ ఆర్ స్కార్స్ అంటాం. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ప్రొవోక్. ప్రొవోక్ అంటే మీనింగ్ ఏంటి రెచ్చగొడ్డాన్ని ఏమంటాం ప్రొవోక్ అంటాం. ఇక్కడ మనకి రెచ్చగొట్టే విధంగా మనకి ఏ స్టేట్మెంట్ లేదు కాబట్టి మనకి ప్రొవోక్ రాదు. రిన్యూ అంటే మీనింగ్ ఏంటి కొత్తగా చేయడాన్ని ఏమంటాం మనం రెన్యూ అంటాం. ఒకవేళ బోల్స్టర్ కి సినోనిమ్ అడిగి ఉంటే మనకి రెన్యూ ఇస్ ద పాసిబిలిటీ. సినోనిమ్ అనేది మనకి రెన్యూ కావచ్చు, లేదంటే ఇంకా మనకి ఏమైనా రివైవ్ కావచ్చు. వీటి మనం సినోనిమ్ గా సెకండరీ మీనింగ్ గా తీసుకోవచ్చు, కానీ సో ఈ ప్రొవోక్ మనం సినోనిమ్ గా తీసుకోలేము. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. మొత్తానికి అయితే మనకి ఆన్సర్ ఏమవుతుంది బోల్స్టర్ కి ఇన్విగరేట్ అంటే స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంకేముంది సో రైట్
సో అండర్మైన్ అనేది యాంటనమ్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ మనకి ఏంటంటే విగర్, నార్మల్ గా విగర్ అనే వర్డ్ కూడా ఉందండి, రైట్. విగర్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రెంగ్త్ అని తీసుకోవచ్చు. విగర్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రెంగ్త్ అని తీసుకోవచ్చు అండి. విగర్, స్ట్రెంగ్త్, ఇన్విగర్ అంటే మీనింగ్ ఏంటి, సో మేక్ సంథింగ్ స్ట్రాంగ్, మేక్ సంథింగ్ స్ట్రాంగ్, దాన్ని ఏమంటామంటే ఇన్విగర్ అంటామండి. ఏమంటాము, ఇన్విగర్, రైట్. విగర్ అంటే స్ట్రెంగ్త్, ఇన్విగర్ అంటే మీనింగ్ ఏంటి, మేక్ సంథింగ్ స్ట్రాంగ్. సో కాబట్టి బాల్స్టర్, ఇన్విగర్, మీకు ఏం గుర్తుంటే సరిపోతుంది, విగర్ అనే వర్డ్ గుర్తుంటే మనకి ఈజీగా ఇన్విగరేట్ గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. Let us answer question number 3. Let us read the directions first, okay? In each of the question given below, two statements are given with one blank each, which must be filled in with the same word. Following the statements are 5 words. Choose the most appropriate word which could fill in both the blanks to make both the statement grammatically and contextually correct. అంటే మనకి 2 statements లో 2 blanks ఉన్నాయి. ఆ 2 blanks ని కూడా మనం ఏం చేయాలంటే సేమ్ వర్డ్ తో ఫిల్ చేయాలండి, ఓకేనా? Let us do that, okay? First one. When Kate is on the treadmill, she occasionally has dash energy burst that allow her to temporarily increase her running speed. Okay na? So occasionally అంటున్నాం కదా, occasionally అంటున్నాము, నెక్స్ట్ మనకి టెంపరరీలీ. సో అకేషనల్ అంటే మీనింగ్ అంటే నాట్ కంటిన్యూస్ అని చెప్పి, ఓకే, అలాంటి మీనింగ్ రావాలి. అలాంటి మీనింగ్ మనకి ఏమొచ్చింది, మనకి సూపర్ వీన్. నార్మల్ గా సూపర్ వీన్ అంటే మీనింగ్ ఏంటంటే సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే సూపర్ వీన్ అంటామండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్. ఇలా ఉందనుకోండి, ఓకేనా. They were enjoying a happy life, okay, a happy life until the war supervened అన్నాం అనుకోండి, ఓకేనా. దేవర్ ఎంజాయింగ్ ఏ హ్యాపీ, దేవర్ లీడింగ్ అనొచ్చు, దేవర్ ఎంజాయింగ్ అనొచ్చు, అంటే దేవర్ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్ అంటిల్ ద వార్ సూపర్ వీన్. అంటే మీనింగ్ ఏంటి, ఈ వార్ ఎలా వచ్చింది, ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్. సో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే వాటిని ఏమంటామంటే సూపర్ వీన్ అంటామండి. అప్పటి వరకు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కాకపోతే సడన్ గా ఏమొచ్చింది, వార్ వచ్చింది. సో ఇలాంటి కంటెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సూపర్ వీన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏం రావాలి, మనకి సూపర్ వీన్ ఎనర్జీ బస్ట్ అంటామా, అన్ఎక్స్పెక్టెడ్ ఎనర్జీ బస్ట్ అంటామా, నో కాదు. కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి, ఎందుకంటే మనకి వచ్చే వర్డ్ దేంతో సరిపోవాలి, ఈ అకేషనల్. అకేషనల్ అంటే మీనింగ్ ఏంటి, అప్పుడప్పుడు అని సెన్స్ రావాలి. అలాంటి అప్పుడప్పుడు అనే సెన్స్ ఎక్కడైతే వస్తుందో అదే మన ఆన్సర్, రైట్. మనకి ఏమొచ్చింది, స్పాస్మోడిక్. మనకి నార్మల్ గా స్పాస్మోడిక్ అంటే మీనింగ్ ఏంటంటే సో రైట్ స్పొరాడిక్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, స్పొరాడిక్, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే ఇర్రెగ్యులర్ అని చెప్పొచ్చు, ఇర్రెగ్యులర్, స్పొరాడిక్, ఇర్రెగ్యులర్, లేదంటే దీన్ని ఇంటర్మిటెంట్ అని కూడా చెప్పొచ్చు అండి, ఇంటర్మిటెంట్. వీటిలో ఏదైనా కరెక్టే. మళ్ళీ ఒకసారి చూడండి, ఏంటో వర్డ్స్, సో స్పొరాడిక్ అని చెప్పొచ్చు, సో ఇర్రెగ్యులర్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు, ఇంటర్మిటెంట్. స్పొరాడిక్, ఇర్రెగ్యులర్, ఇంటర్మిటెంట్, వాటిలో ఏదైనా తీసుకోవచ్చు. సరిపోతుంది. మనకి ఏమొచ్చింది, అకేషనల్. కాబట్టి సో అకేషనల్ అక్కడ ఏమంటున్నాం, అక్కడ ఇర్రెగ్యులర్ ఎనర్జీ బర్స్ట్ దట్ అలో హెర్ టు టెంపరరీలీ ఇంక్రీజ్. ఆ క్షణానికి ఏమవుతుంది, సో ఆమె రన్నింగ్ స్పీడ్ పెరుగుతుంది, ఎందుకంటే ఆ మినిట్ లో లేదంటే ఆ సెకండ్స్ లో ఏమవుతుంది, ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే ఇర్రెగ్యులర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనం, సో స్పొరాడిక్ అని తీసుకోవచ్చు, స్పొరాడిక్, రైట్. సెకండ్ బ్లాంక్ చూద్దాం, రైట్. యాజ్ లాంగ్ యాజ్ హిస్ breathing is dash he will continue to need an oxygen machine. అంటే సో ఆయన బ్రీతింగ్ అనేది ఒక కాన్స్టెంట్ లెవెల్లో ఉండే వరకు, అంటే నార్మల్ లెవెల్ గా ఉండే వరకు, అప్ అండ్ డౌన్ అవుతుంది అనుకోండి, ఆయన ఖచ్చితంగా ఏం కావాలి, ఆక్సిజన్ మిషన్ కావాలా వద్దా. సో ఆయన బ్రీతింగ్ అనేది సో ఒక కంటిన్యూస్ గా లేదంటే ఒక లెవెల్ వరకు వచ్చే వరకు ఆయనకి ఏం కావాలి, ఆక్సిజన్ మిషన్ యొక్క సపోర్ట్ కావాలి. ఎప్పుడు, సో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు, అంటే సో ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరుగుతున్నప్పుడు, అంటే కాన్స్టెంట్ గా లేనప్పుడు, దాన్ని ఏమంటాం మనం, స్పాస్మోడిక్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి, ఇర్రెగ్యులర్ గా. ఆయన బ్రీతింగ్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఏం కావాలి, ఆక్సిజన్ మిషన్ కావాలి. ఆయన బ్రీతింగ్ అనేది ఇంటర్మిటెంట్ గా ఉన్నప్పుడు కానీ, లేదంటే స్పొరాడిక్. కాబట్టి ఇవన్నీ సినోనిమ్సే కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, సో స్పాస్మోడిక్ అనే వర్డ్ ని ఆన్సర్ గా తీసుకోవచ్చు అండి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, స్పాస్మోడిక్. రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, రైట్. ఫ్లౌట్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్రిగార్డ్ అని చెప్పొచ్చు. ఫ్లౌట్ అంటే మీనింగ్ ఏంటి, డిస్రిగార్డ్, దాన్ని ఏమంటామంటే ఫ్లౌట్ అంటామండి. లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే మనం బ్రీచ్ అనొచ్చండి. ఏమనొచ్చు మనం, బ్రీచ్. రూల్స్ మనం ఏం చేస్తాము, వయోలేట్ చేస్తాం. అలా వయోలేట్ చేయడాన్ని ఏమంటామంటే బ్రీచింగ్ అంటాం, రైట్. లేదంటే దీన్ని ఏమనొచ్చు మనం బ్రేకింగ్
రూల్స్, ఓకేనా. బ్రేకింగ్ రూల్స్ అనొచ్చు, బ్రీచింగ్ రూల్స్ అనొచ్చు, వైలేటింగ్ రూల్స్ అనొచ్చు, డిస్రిగార్డింగ్ రూల్స్ అనొచ్చు, ఫ్లౌటింగ్ రూల్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఫ్లౌట్ అంటే మీనింగ్ ఏంటి, పాటించకపోవడాన్ని. అంటే సో ఏం చెప్పొచ్చు మనం, డిస్రిగార్డ్ అని చెప్పొచ్చు, బ్రీచ్ అని చెప్పొచ్చు, వైలేట్ అని చెప్పొచ్చు, నెక్స్ట్ ఏం చెప్పొచ్చు, సో బ్రేక్ అని చెప్పొచ్చు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లౌట్. మనకి ఫ్లౌటింగ్ అంటే ఏదైనా వైలేట్ చేస్తున్నాం మనం, ఇది కూడా వైలేట్ చేయట్లేదు కాబట్టి మనకి సో ఫ్లౌట్ అనే వర్డ్ ఆన్సర్ కాదని, రైట్. నెక్స్ట్ మనకి పాసిబిలిటీస్ చూద్దాం, రైట్. ఆన్సర్ అయితే తీసుకున్నాం కదా, ఆన్సర్ మనకి ఏంటి, ఆన్సర్ మనకి ఏంటి, సో స్పాస్మోడిక్. నెక్స్ట్ మనకి ఏముంది, ఫీజిబుల్. ఫీజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే సో ప్రాక్టికల్ అని చెప్పొచ్చు అండి. ఫీజిబుల్ అంటే మీనింగ్ ఏంటి, ప్రాక్టికల్. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే పాసిబుల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, పాసిబుల్. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే రియలిస్టిక్ అని చెప్పొచ్చు అండి, రియలిస్టిక్. రియలిస్టిక్ అని చెప్పొచ్చు, పాసిబుల్ అని చెప్పొచ్చు, ప్రాక్టికల్ అని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి, రైట్. సో అది కూడా మనకి కాదు కదా, రియలిస్టిక్ ఎనర్జీ బస్ట్ అంటామా, నో. లేదంటే పాసిబుల్ ఎనర్జీ బస్ట్ అంటామా, నో కాదు. కాబట్టి మనకి ఫీజిబుల్ కూడా ఆన్సర్ కాదు. లాస్ట్ మనకి ఏమొచ్చింది, ఇండైట్. మనకి ఇండైట్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అక్యూజ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, ఎవరైనా అక్యూజ్ చేయడానికి కానీ లేదంటే బ్లేమ్ చేయడానికి కానీ ఏమంటామంటే మనం ఇండైట్ అంటామండి. ఏమంటాం మనం, ఇండైట్, ఇండైట్మెంట్ అంటారు. కాబట్టి ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, అక్యూజ్ ఆర్ బ్లేమ్, దాన్ని ఏమంటాం, ఇండైట్. సో ఇండైట్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే వాడు క్రైమ్ చేశాడని చెప్పడాన్ని ఏమంటాము, ఇండైట్మెంట్ అంటాం. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేస్తాం. మొత్తానికి మనకి ఆన్సర్ ఏంటి, స్పాస్మోడిక్. స్పాస్మోడిక్ అంటే మీనింగ్ ఏంటి, ఇర్రెగ్యులర్ ఆర్ సో స్పెరాడిక్ ఆర్ ఇంటర్మిటెంట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 4. Okay, so question number 4 మనకి ఏమడిగాడు చూడండి, డైరెక్షన్స్ చూడండి మనకి ఏమున్నాయో. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ parts of the sentences are left blank. Okay, na? Beneath each sentence 5 different ways of completing the sentence are indicated. Choose the best alternative among the given options. మనకి సింపుల్ గా blanks, fill in the blanks. Okay, double blanks ఇవి మనం చేద్దాం. Okay, ఫస్ట్ వన్ మనకి ఏముందో చూడండి, money isn't everything of course and people may also dash elites who appear to have some kind of special dash or privilege. Okay, ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఏంటంటే ఎలైట్స్. ఎలైట్స్ అని ఎవరిని అంటామంటే ఎవరికైతే స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయో సో వాళ్ళని ఏమంటామంటే ఎలైట్స్ అంటామండి. ఓకేనా, ఇక్కడ స్పెషల్ ప్రివిలేజ్ అని ఏం చెప్పొచ్చు, మనకి స్పెషల్ రైట్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, సో స్పెషల్ రైట్స్ ఉన్న వాళ్ళని ఏమనొచ్చు మనం, ప్రివిలేజెస్ అనొచ్చు, అంటే ఎలైట్స్ అనొచ్చు. ఓకేనా, ప్రివిలేజ్డ్ పీపుల్ అన్న ఎలైట్స్ అంటే వాళ్ళే. ఎవరికైతే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందో, స్పెషల్ రైట్స్ ఉంటాయో వాళ్ళని చెప్పొచ్చు మనం, సో ఎలైట్స్ ఆర్ ప్రివిలేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం సూట్ అవుతుందో చూద్దాం, రైట్. సో మనీ ఈజంట్ ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్ అండ్ పీపుల్ మే ఆల్సో డాష్ ఎలైట్స్ సో హూ అపియర్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ డాష్ ఆర్ ప్రివిలేజ్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సెకండ్ వన్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. కాబట్టి ఇలాంటి వర్డే, ఇలాంటి కాంటెక్స్ట్ తో కూడిన వర్డే మనకి రావాలి. సో ప్రివిలేజ్ లాంటి వర్డ్ మనకి ఏమో చూడండి, స్పెషల్ స్టాటస్ ఆర్ ప్రివిలేజ్ పాసిబిలిటీ. ఓకేనా, స్పెషల్ స్టేట్ ఆర్ ప్రివిలేజ్ అంటామా, మనకి స్టేట్ గురించి మాట్లాడలేదు కాబట్టి మనకి స్పెషల్ స్టేట్ రాదు. నెక్స్ట్ స్పెషల్ క్లాస్ పాసిబిలిటీ, కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ. కాబట్టి స్టేట్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం, ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఏముంది, స్పెషల్ కంట్రోల్ ఆర్ ప్రివిలేజ్ అంటామా, స్పెషల్ బోనస్ అంటామా, నో. స్పెషల్ బోనస్ కాదు. ఓకే, స్పెషల్ కంట్రోల్ అంటామా, నో కాదు. కాబట్టి రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే మనీ ఈజెంట్ ఎవ్రీథింగ్ అని చెప్పి మనం ఏ కంటే మనకి టోన్ ఎలా వాడుతున్నాము, నెగిటివ్ టోన్ లో వాడుతున్నాం అండి. నెగిటివ్ టోన్ లో వాడుతున్నాం కాబట్టి అండ్ పీపుల్ మే ఆల్సో డాష్ ఎలైట్స్. ఇక్కడ ఎలైట్స్ అంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటుందా ఉండదా, మనీ ఉంటుందండి, రైట్. సో మనీ ఈజెంట్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నాం అంటే మనీకి ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నాము. ఇక్కడ ఎలైట్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఎలైట్ పీపుల్ అంటే ఎవరు, మనీ ఉన్నవాళ్ళు. కాబట్టి మనీ ఉన్న వాళ్ళని పీపుల్ ఏం చేస్తారు, పాజిటివ్ గా ట్రీట్ చేస్తారు, నెగిటివ్ గా ట్రీట్ చేస్తారా, నెగిటివ్ గా ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చే వర్డ్ మనకి ఏమై ఉండాలంటే నెగిటివ్ వర్డ్ అయి ఉండాలి. నెగిటివ్ వర్డ్ అయి ఉండాలి కాబట్టి మనకి ఏమేమి రాకూడదు అంటే వెల్కమ్ రాకూడదండి. వెల్కమ్ మనకి ఏంటి, పాజిటివ్ వర్డ్ కదా. సో పీపుల్ వెల్కమ్ ఎలైట్స్ అంటారా, సో ఎలైట్స్ ని ఎవరు కూడా వెల్కమ్ చేయరు కాబట్టి అది మనకు రాదు. ఎందుకంటే ఎండోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే అప్రూవ్ అండి. ఎండోర్స్ అంటే మీనింగ్ ఏంటి, అప్రూవ్. కాబట్టి ఈ టూ వర్డ్స్ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి మనం ఎండోర్స్ అనే వర్డ్ ని, వెల్కమ్ అనే వర్డ్ ని మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, సో ఎందుకంటే అవి పాజిటివ్, మనకి ఏం కావాలి, నెగిటివ్ వర్డ్, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, మనకి చూడండి ఇక్కడ అఫెండెడ్. అఫెండెడ్ ఒక పాసిబిలిటీ ఉంది, రెసెంట్ ఒక పాజిబిలిటీ ఉంది, గ్రడ్జింగ్. సో గ్రడ్జింగ్ అన్నా లేదంటే రెసెంట్ అన్నా సేమ్ సెన్స్ ఇస్తారండి, అఫెండెడ్ కూడా సేమ్ సెన్సే. కాకపోతే ఇక్కడ పాసిబిలిటీ ఏంటి, మనకి ఏమొచ్చింది, మే. మే అంటే మనకి మోడల్ వర్బ్ అండి. మే మనకి ఏంటి, మోడల్ వర్బ్. మోడల్ వర్బ్ ఎప్పుడు కూడా మనకి, సో మోడల్ వెర్బ్ వచ్చిన తర్వాత మనకి ఏం రావాలంటే V1 రావాలండి. వెర్బ్ అనేది వన్ ఫామ్ లో ఉండాలి కాబట్టి మనకి ఏం రావాలి, మే ప్లస్ V1 రావాలి. కానీ ఇక్కడ మనకి V1 వచ్చిందా, V1 రాలా. సో ఇక్కడ ఏమొచ్చు, సో V1 ఇక్కడ ఏమిటి, అఫెండెడ్. అఫెండెడ్ మనకి ఏంటి, V2. కానీ మనకి ఏం రావాలి, V1 రావాలి. కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఈ అఫెండెడ్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మిగిలిన మనకి ఏముంది, గ్రడ్జింగ్. గ్రడ్జింగ్ మనకి ఎందులో ఉంది, V4 లో ఉందండి. ఎందులో ఉంది, V4. కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు మనం, ఎలిమినేట్ చేయొచ్చు. సో మిగిలిన మనకి ఏంటి, ఆప్షన్ ఏ. ఆప్షన్ మనకి ఏముంది, రిసెంట్ మనకి V1 నే, స్టాటస్ కూడా సరిపోతుంది. ఏమైంది, మనీ ఈజంట్ ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్ అండ్ పీపుల్ మే ఆల్సో రిసెంట్. రిసెంట్ మీనింగ్ ఏంటి, హ్యావ్ ఎ గ్రడ్జ్. అంటే సో వాళ్ళ గురించి పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారా, నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారా, నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు. దాన్ని ఏమంటామంటే రిసెంట్మెంట్ అంటామండి. ఓకేనా, కాబట్టి సో పీపుల్ మే ఆల్సో రిసెంట్
రిసెంట్ ఎలర్ట్స్. రిసెంట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే గ్రడ్జ్ అని తీసుకోవచ్చు. రిసెంట్ తినడం ఏంటి? గ్రడ్జ్. లేదంటే ఫీలింగ్ బిట్టర్నెస్ అని చెప్పొచ్చు. రిసెంట్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ఫీలింగ్ బిట్టర్నెస్. ఫీలింగ్ బిట్టర్నెస్ దాన్ని ఏమంటామంటే రిసెంట్మెంట్ అంటామండి. కాబట్టి సో మే ఆల్సో రిసెంట్ ఎలైట్స్ హూ అపియర్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఏం చెప్పొచ్చు మనం? స్టేటస్ ఆర్ ప్రివిలేజ్. స్పెషల్ స్టేటస్ ఆర్ ప్రివిలేజ్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 5. మనకి 5 కూడా మనకి ఏముంది? సేమ్ డైరెక్షన్స్ అంటే 2 blanks ఉన్నాయి, వాటి మనం ఫిల్ చేయాలి. ఓకేనా? సో లెట్ us answer this one. Many multinational companies are dash for a period of low business and unpredictability over the next few weeks, given that a dash number of their sales happen through digital mode. అన్నప్పుడు మన ఇక్కడ సో క్లూ ఏంటంటే ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఫర్ వచ్చింది కదా, అంటే ఇక్కడ వచ్చే వర్డ్ మనకి దేంతో సరిపోవాలి? ఈ ప్రిపోజిషన్ ఫర్ తో సరిపోవాలి. ఇంకో పాయింట్ మనకి ఏంటంటే బీ ఫామ్ వచ్చింది కాబట్టి అక్కడ ఏం రావాలి? మనకి V4 రావాలి. యాక్టివ్ సెన్స్. ఓకేనా? యాక్టివ్ సెన్స్ కాబట్టి బీ ఫామ్ కాబట్టి V4 రావాలి. ఈ V4 దేంతో సరిపోవాలి? మనకి ఫర్ తో సరిపోవాలి. రైట్? అది కాకుండా ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటున్నాం. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కాబట్టి ఇది పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా? ఫ్యూచర్ గురించి చెప్తుండాలి కాబట్టి ఫ్యూచర్ గురించి చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటున్నాము. ఇక్కడ ఫర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏంటి? ఫర్ తో సరిపోయిన వర్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకి ఆర్ వచ్చింది కాబట్టి ఏం రావాలి? V4. ఫస్ట్ అన్ని V4 ఉండాలి. చూడండి, ఇన్వెస్టింగ్, పెర్వేడింగ్, ఎక్స్పెక్టింగ్, బ్రేసింగ్, స్ట్రగ్లింగ్, ఇవన్నీ కూడా మనకి ఏంటి? V4. సో కాబట్టి పాసిబిలిటీస్. నెక్స్ట్ మనకి ఏమైంది? మనకి ఫ్యూచర్ గురించి చెప్పే వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి, ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ లో బిజినెస్ అంటున్నారా? చూడండి, ఇక్కడ మనకి పెర్వేడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే పెర్మియేట్ అని చెప్పొచ్చు. పెర్వేడింగ్ అంటే మీనింగ్ ఏంటి? పెర్మియేట్. పెర్వేడింగ్ అంటే మీనింగ్ ఏంటి? పెర్మియేట్. ఇక్కడికి సెకండ్ బ్లాంక్ చూసినట్టు మనకి ఏముంది ఇక్కడ? సో యాంపుల్ ఉంది. ఓకే, సో లాట్ ఉంది, ఎనార్మస్ ఉంది, సిగ్నిఫికెంట్. ఇవన్నీ మనకి ఎనార్మస్ అంటే మీనింగ్ ఏంటి? మనకి హ్యూజ్. ఎనార్మస్ అంటే మీనింగ్ ఏంటి? హ్యూజ్ అని చెప్పొచ్చు అండి. హ్యూజ్. యాంపుల్ అంటే మీనింగ్ ఏంటంటే సఫిషియంట్. యాంపుల్ అంటే మీనింగ్ ఏంటి? సఫిషియంట్. సరిపోయినంత ఉంటే దాన్ని ఏమంటామంటే యాంపుల్ అంటామండి. రైట్? సో నెక్స్ట్ ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ ఏముంది? లార్జర్. లార్జర్ మనకి ఏ డిగ్రీ? కంపరేటివ్ డిగ్రీ అండి. లార్జర్ మనకి ఏ డిగ్రీ? కంపరేటివ్ డిగ్రీ. ఇక్కడ మనకి కంపరేటివ్ డిగ్రీ వచ్చే ఛాన్స్ ఉందా? గివెన్ దట్ ఏ లార్జర్ నెంబర్ ఆఫ్ దేర్ సేల్స్ హ్యాపెన్ త్రూ డిజిటల్ మోడ్ అంటామా? నో, మనకి కంపరేటివ్ డిగ్రీ రాకూడదు. ఎందుకంటే మనకి పాజిటివ్ డిగ్రీ మాత్రమే రావాలండి. పాజిటివ్ డిగ్రీ రావాలి కాబట్టి మనకి ఏం రాకూడదు అంటే ఇక్కడ మనకి లార్జర్ రాకూడదు. లార్జర్, లార్జెస్ట్ అది ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకో పాయింట్ మనకి ఏంటంటే మన ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఏ పీరియడ్ అని చెప్పి ఫ్యూచర్ లో వాళ్ళు స్ట్రగుల్ అవుతారని మనం ముందుగానే చెప్పగలుగుతామా? చెప్పలేం. కాబట్టి ఇక్కడ మనకి స్ట్రగులింగ్ కూడా రాదండి. ఎందుకంటే ఇక్కడ మనకి సపోజ్ ఇలా స్ట్రగులింగ్ తీసుకున్నాం అనుకుంటే ఆర్ స్ట్రగులింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటామా? నో, ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్ట్రగుల్ అని చెప్పొచ్చు కానీ ఆర్ స్ట్రగులింగ్ అని చెప్పి కంటిన్యూస్ టెన్స్ మనం చెప్పలేం. కాబట్టి అది మనకు రాదు. కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చు? మనకి ఇన్వెస్టింగ్. మనకి ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ లో బిజినెస్ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ గివెన్ దట్ ఏ డాష్ నెంబర్ ఆఫ్. సో అక్కడ ఇన్వెస్టింగ్ అని చెప్పొచ్చా? నో. అది కాకుండా నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే ఏమొచ్చింది? యాంపుల్ వచ్చిందండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఆర్టికల్ ఏమొచ్చింది? ఏ. నార్మల్ గా ఆర్టికల్ ఏ వస్తే మనకి ఏం రావాలి? కాన్సనెంట్ సౌండ్ రావాలి. ఆర్టికల్ యాన్ వస్తే ఏం రావాలి? ఓవెల్ సౌండ్ రావాలి. ఓకేనా? మనకి ఏమొచ్చింది? యాంపుల్. ఇక్కడ యాంపుల్ రావాలంటే మనకి ఏమొచ్చి ఉండాలి? యాన్ రావాలి. కానీ యాన్ వచ్చిందా? ఏ వచ్చింది. కాబట్టి ఏం చేయొచ్చు అంటే యాంపుల్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఆప్షన్ ఈని మనం ఎలిమినేట్ చేసాం. ఎందుకంటే మనకి ఏమొచ్చింది? ఏ వచ్చింది. ఏ వస్తే మనకి ఏం రాకూడదు? యాంపుల్ రాకూడదు. యాన్ యాంపుల్ అని చెప్పొచ్చు కానీ ఏ యాంపుల్ అని చెప్పకూడదు. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చు ఇక్కడ? పెర్వేడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే పెర్మియేట్ అని చెప్పొచ్చు. సెకండ్ మనకి ఏమొచ్చింది? ఏ లాట్ నెంబర్ ఆఫ్ అంటామా? నార్మల్ గా ఏ లాట్ ఆఫ్ అంటాం కానీ ఏ లాట్ నెంబర్ అనం కాబట్టి లాట్ నెంబర్ అనే వర్డ్ ఉండదు. కాబట్టి ఏం చేయొచ్చు మనం అక్కడ? ఆప్షన్ బి ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. పెర్వేడింగ్ అంటే మీనింగ్ ఏంటి? పెర్మియేటింగ్. ఇక్కడ వాళ్ళు ఏమైనా పెర్మియేట్ చేస్తున్నారా? స్ప్రెడ్ అవుతున్నారా? నో, కాదు. కాబట్టి మనం పెర్వేడింగ్ తీసుకోలేము, లాట్ నెంబర్ అని తీసుకోలేము. ఏ లాట్ ఆఫ్ అని చెప్పొచ్చు కానీ లాట్ నెంబర్ ఆఫ్ అని తీసుకోలేము. కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఎక్స్పెక్టింగ్. పాసిబిలిటీ ఉంది కదా, ఎక్స్పెక్టింగ్ ఉంది, బ్రేసింగ్ ఉంది. సో ఫ్యూచర్ కాబట్టి ఎక్స్పెక్టింగ్ అని చెప్పొచ్చు. సో ఎనార్మస్ అని చెప్పొచ్చు. ఇక్కడ అది కూడా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం రాకూడదు? ఎనార్మస్ రాకూడదు అండి. యాన్, ఆర్టికల్ యాన్ ఉంటే మనకి ఏమొస్తుంది? ఎనార్మస్ వస్తుంది. కానీ ఆర్టికల్ ఏ ఉంది కాబట్టి ఇది కూడా రాకూడదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ ఫర్ వచ్చింది కదా, ఫర్ వస్తే మనకి ఏం రాకూడదు అంటే ఎక్స్పెక్టింగ్ రాకూడదు అండి. సో ఫర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ అని చెప్పకూడదు. ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అని చెప్తాం కానీ ఎక్స్పెక్టింగ్ ఫర్ అని చెప్పం. కాబట్టి ఇక్కడ ఫర్ వచ్చింది కాబట్టి ఎక్స్పెక్టింగ్ రాకూడదు. సో రిమైనింగ్ మనకి ఏం పాసిబిలిటీ ఉంది? ఓన్లీ బ్రేసింగ్ ఒకటే ఉందండి. ఏముంది? బ్రేసింగ్. సో బ్రేసింగ్ ఫర్.
సో ఇలా ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ ఫైనల్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే బ్రేసింగ్ ఫర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఏ సిగ్నిఫికెంట్. సో సిగ్నిఫికెంట్ మనకి ఏంటి కాన్స్టెంట్ సౌండే కాబట్టి ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ ఆఫ్ సంథింగ్ కాబట్టి రెండు సరిపోతున్నాయి. సో ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే ఎలిమినేషన్ లో చేయొచ్చు అండి. ఈ విధంగా ఎలిమినేషన్ లో చేస్తే మీకు అట్లీస్ట్ ఒక 1 minute to 1.5 minutes పడుతుంది అండి. ఇలా కాకుండా నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే రైట్ కలకేషన్ యూజ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు మనం కలకేషన్. ఇప్పుడు ఏమొచ్చింది ఫర్. ఫర్ వచ్చింది కాబట్టి ఈ ఫర్ తో ఏదైతే సరిపోతుందో ఆ వర్డ్ తీసుకోవచ్చు అండి. ఇన్వెస్టింగ్ ఫర్, పెర్వేడింగ్ ఫర్, ఎక్స్పెక్టింగ్ ఫర్, బ్రేసింగ్ ఫర్, స్ట్రగులింగ్ ఫర్. ఆబ్వియస్ మనకి ఒకవేళ స్ట్రగులింగ్ వచ్చింది అనుకో మీకు ఏమొస్తుందంటే స్ట్రగుల్ తర్వాత ఎగెనెస్ట్ వస్తుందండి. ఏమొస్తుంది మనకి ఎగెనెస్ట్. స్ట్రగుల్ ఎగెనెస్ట్ సంథింగ్ అంటాం కాబట్టి స్ట్రగులింగ్ రాదు రైట్. సో ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అంటాం ప్రిపోజిషన్ ఏమీ రాదు రైట్. సో పెర్వేడింగ్ త్రూ అంటాం పెర్వేడింగ్ త్రూ అంటాం కాబట్టి ఇది రాదు ఓకేనా. ఇన్వెస్టింగ్ ఇన్ అంటాం ఏమంటాము ఇన్వెస్టింగ్ ఇన్ అంటాం అక్కడ ఏమొచ్చింది మనకి ఫర్ వచ్చింది కాబట్టి ఇన్వెస్టింగ్ రాదు. సో ఈ విధంగా మనం మిగిలింది మనకి ఏంటి బ్రేసింగ్ ఫర్ అది ఒక్కటే వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా చేయొచ్చు అండి. మీరు ఇంతకు ముందు చేసినట్టుగా ఎలిమినేషన్ లో చేయొచ్చు, ఆర్టికల్ లాజిక్ యూజ్ చేసి ఎలిమినేషన్ లో చేయొచ్చు, అదేవిధంగా సో వర్డ్ యూజ్ చేసి మీనింగ్ యూజ్ చేసి ఎలిమినేట్ చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కలకేషన్ యూజ్ చేస్తే మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ ఫర్ వచ్చింది కాబట్టి ఫర్ తో ఏ కలకేషన్ సరిపోతుంది బ్రేసింగ్ ఫర్. మనకి నార్మల్ గా బ్రేసింగ్ ఫర్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రేసింగ్ ఫర్ అంటే మీనింగ్ ఏంటంటే రైట్ రెడీ. బ్రేసింగ్ ఫర్ మీనింగ్ ఏంటి రెడీ ఫర్ సంథింగ్. రెడీ ఫర్ సంథింగ్ ఎలా అంటే ఇట్ కెన్ బి ఫిజికల్లీ ఆర్ ఇట్ కెన్ బి మెంటల్లీ. ఫిజికల్ గా మెంటల్ గా దేనికోసమైనా సరే రెడీగా ఉంటే దాన్నే మనం ఏమంటామంటే సో బ్రేసింగ్ ఫర్ అంటామండి. ఏమంటాము బ్రేసింగ్ ఫర్. కాబట్టి బ్రేసింగ్ ఫర్ అది తెలిస్తే మీకు ఏమైపోద్ది అంటే ఆన్సర్ డి అని డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేసేయచ్చు ఓకేనా. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 6. మనకి డైరెక్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ చేద్దాం ఓకే. లెట్ us ఆన్సర్ దిస్ వన్ రైట్. With the diversity of India, it is easy to dash thousands or perhaps even millions of entrepreneurial dash playing out over the next few years over the internet. ఓకే అన్నప్పుడు మనకి ఫస్ట్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏమొచ్చింది 2. ఇది ఇన్ఫినిటివ్ కాబట్టి ఏం రావాలి 2 ప్లస్ ఏం రావాలి v1. కాబట్టి ఈ ఫస్ట్ బ్లాంక్ మనకి ఏం రావాలంటే v1 రావాలి. నెక్స్ట్ మనకి సెకండ్ బ్లాంక్ లో చూసినట్టు మనకి ఏమొచ్చింది ఎంటర్ప్రెన్యూరియల్ అన్నప్పుడు ఒకటి ఏ వచ్చింది ఇక్కడ ఏఎల్. మనకి ఎప్పుడైనా సరే సఫిక్స్ ఏఎల్ వచ్చిందంటే అదేమవుతుంది మనకి యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి యాడ్జెక్టివ్. ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చిందంటే నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ మనకి నౌన్ రావాలండి. ఏం రావాలి నౌన్. అంటే ఫస్ట్ బ్లాంక్ లో మనకి ఏం రావాలి వర్బ్ రావాలి. సెకండ్ బ్లాంక్ అది కూడా ఏం ఉండాలి మనకి v1 లో ఉండాలి. సెకండ్ దాంట్లో మనకి ఏం రావాలి నౌన్ రావాలి. అలాంటి ఏమున్నాయో చూద్దాం రైట్. మనకి ఏమొచ్చింది లేజినెస్. అన్నప్పుడు మనకి ఏమొచ్చింది ఈఎస్ఎస్ ఎన్ఈఎస్ఎస్. మనకి ఎప్పుడైనా సరే ఎన్ఈఎస్ఎస్ వచ్చిందంటే ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి. ఏమవుతుంది నౌన్. కానీ మనకి ఏం కావాలి వర్బ్ కావాలి. అది కాకుండా సెకండ్ బ్లాంక్ లో మనకి ఏం కావాలి నౌన్ కావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది డిస్క్రిమినేట్స్ అని చెప్పి వెర్బ్ వచ్చిందండి. అంటే రివర్స్ లో వచ్చింది. ఫస్ట్ బ్లాంక్ లో వెర్బ్ రావాలి, సెకండ్ బ్లాంక్ లో నౌన్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది ఫస్ట్ నౌన్ వచ్చింది, సెకండ్ వెర్బ్ వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది అగైన్ మనకి సెర్టెనిటీ కూడా మనకి ఏంటంటే సో నౌనే. సెర్టెనిటీ కూడా మనకి ఏంటి నౌన్. డిజైన్స్ ఏమవుతుందంటే వర్బ్. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చిందంటే సెకండ్ బ్లాంక్ లో నౌన్ రావాల్సింది మనకి డిజైన్ అంటే మీనింగ్ ఏంటి పెర్సెప్ట్ అంటాం. డిజైన్ మీనింగ్ ఏంటి పెర్సెప్ట్ సంథింగ్. దాన్ని ఏమంటే డిజైన్ అంటే పెర్సెప్షన్ రైట్. కాబట్టి ఇది కూడా మనకి ఏంటి ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి కావాల్సిన మనకి ఏంటి v1 కావాలి రైట్. v1 కావాలి నౌన్ కావాలి రైట్. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది నో. ఇక్కడ మనకి v1 సో నో అనేది మనకి ఏంటి v1. అంటే ఫస్ట్ బ్లాంక్ లో ఇది ఈజీ టు నో థౌజండ్స్ ఆర్ పర్హాప్స్ ఈవెన్ మిలియన్స్ అని చెప్పొచ్చు. అది కరెక్టే. కానీ సెకండ్ బ్లాంక్ లో మనకి ఏం రావాలి సో నౌన్ రావాలి. కానీ మనకి నౌన్ వచ్చిందా సో ఎంటర్ప్రెన్యూర్ డిఫరెన్షియేట్ అంటామా నో. డిఫరెన్షియేట్ చివరి ఏమొచ్చింది మనకి ఏటీఈ. ఎప్పుడైనా సరే ఒక వర్డ్ కి చివరి ఏటీఈ వచ్చిందంటే అది ఏమవుతుందంటే వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది వర్బ్. క్రియేట్ వర్బ్ క్రియేషన్ నౌన్ ఓకే. ఇనిషియేషన్, రెగ్యులేషన్, ఫ్లక్చుయేషన్. కాబట్టి ఏటీఈతో ఎండ్ అవుతున్నాయి అంటే అవి ఏమైతే అంటే వర్బ్స్ అయితే ఇది మనకి ఏంటి వర్బ్. కానీ మనకు కావాల్సింది ఏంటి నౌన్. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చు ఇమాజిన్ మనం ఐఎన్జీ యాడ్ చేయొచ్చు లేదా ఐఎన్జీ యాడ్ చేయొచ్చు. ఇమాజినింగ్ ఐఎన్జీ యాడ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వర్డ్ కి చివర ఐఎన్జీ యాడ్ చేయగలుగుతున్నామంటే అదేమవుతుందంటే వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది వర్బ్ అవుతుంది. అది కూడా v1 అవుతుంది. కాబట్టి ఇమాజిన్ v1. నెక్స్ట్ ఏమొచ్చింది ఎక్స్పెరిమెంట్స్ ఏంటి నౌన్. కాబట్టి ఇమాజిన్ సో వర్బ్ ఇది మనకి ఏంటి నౌన్ పాసిబిలిటీ. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది అండర్మైన్ ఈజ్ ఆల్సో వర్బ్. అండర్మైనింగ్ అంటాం కదా వర్బ్ v1. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది స్టార్ట్అప్స్ ఇది కూడా నౌన్. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ బ్లాంక్ లో v1, సెకండ్ బ్లాంక్ లో నౌన్. సో దట్స్ ఓకే. ఇప్పుడు మనకి ఇమాజిన్ అంటే మనకి ఏంటి ఆలోచన. ఇమాజిన్ అంటే సో ఏం చెప్పొచ్చు మనం ఇమాజిన్ అంటే ఊహించడం అని చెప్పొచ్చు రైట్. మరి అండర్మైన్ అంటే మీనింగ్ ఏంటంటే వీకెన్.
అండర్మైన్ మీనింగ్ ఏంటి? వీకెండ్. అది నెగిటివ్ వర్డ్ అండి. మరి ఇక్కడ మనకి కాంటెక్స్ట్ మనకి పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా? విత్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి పాజిటివ్ తో స్టార్ట్ చేసామా, నెగిటివ్ దానా? పాజిటివ్ గా. ఇట్ ఈస్ ఈజీ టు డాష్ థౌసండ్స్ ఆర్ పర్హాప్స్ ఈవెన్ మిలియన్స్ ఆఫ్ ఎంటర్ప్రైనర్ డాష్ ప్లేయింగ్ అవుట్ ఓవర్ ద నెక్స్ట్ అన్నప్పుడు ఇది మనకి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ కంటెక్స్ట్ లో ఉంది కాబట్టి అండర్మైన్ చెప్పి వీకెండ్ ఇట్ ఈస్ ఈజీ టు వీకెండ్ అని చెప్తామా? నో కాదు. కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే అండర్మైన్ ఎలిమినేట్ చేయొచ్చండి. ఇప్పుడు వస్తుంది ఇమాజిన్, థింక్ చేయొచ్చు కాబట్టి. ఓకే, సో ఇట్ ఈస్ ఈజీ టు ఇమాజిన్ thousands or perhaps even millions of entrepreneurial experiments playing out over the next few years. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి.